పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఫోకస్ అంటూ సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్. కానీ నిత్యం ఆయనతో కనిపించేవారు మాత్రం సందర్భం దొరికిన ప్రతిసారి పక్క ప్రాజెక్టులు కూడా చేసేసుకుంటున్నారు. వచ్చే ఏడాది దాకా వెయిట్ చేయమని మహేష్ చెబుతుంటే మేం మధ్యలోనే వచ్చేస్తున్నాం అని హింట్ ఇస్తున్నది ఎవరో? లెట్స్ వాచ్. ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది వారణాసి. మెక్సికోలో థండర్ స్టేజ్ మీద ఫస్ట్ గ్లోబల్ అపీరెన్స్ అంటూ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది ప్రాజెక్ట్. వారణాసి టు ద వరల్డ్ ని విట్నెస్ చేయడానికి మేమందరూ వెయిటింగ్ అంటున్నారు ఇంటర్నేషనల్ ఆడియన్స్. మీరందరూ వారణాసి టు ద వరల్డ్ ని విట్నెస్ చేసిన ఆనందంతో మా ప్రాజెక్టుల మీద కూడా ఓ లుక్ వేసేయండి అంటున్నారు వారణాసి ఆర్టిస్టులు. వారణాసి నెక్స్ట్ ఇయర్ సందడి చేస్తుంది. అంతకన్నా ముందు నేను సిటాడెల్ సీక్వెల్ తో హలో చెప్పేస్తానని తన వంతు మాటిచ్చేస్తున్నారు ప్రియాంక చోప్రా. ప్రియాంక సిటాడెల్ చూసిన కళ్లతో మా ఖలీఫాని కూడా చూసేయండని ఓపెన్ గా చెప్పేస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఓనం సందర్భంగా ఆగస్టు 20న ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇందులో ఆమీర్ అలీ అని గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు పృథ్వీరాజ్. రివెంజ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ ఇందులో కీ రోల్ చేస్తున్నారు. రాజమౌళి అండ్ కార్తికేయ కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ తో క్లబ్ అయి ఎక్కడో చోట ఫ్లాష్ అవుతూనే ఉన్నారు. కానీ మా హీరో మాత్రం డెడికేషన్ కా బాప్ అన్నట్టు వారణాసికి మాత్రమే కమిట్ అయ్యున్నారు. దట్ ఈజ్ అవర్ బాబు అని ఒకంత గర్వంగానే చెప్పుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. సీక్వెల్స్ హవా నడుస్తోంది, కానీ షారుఖ్ మనసులో అలాంటి థాట్ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు తెలుసా? ఇప్పుడు బాలీవుడ్లో నెక్స్ట్ షారుఖ్ ఎవరు అనే టాపిక్ నడుస్తుంటే నేనుండగా ఇంకొకరెందుకు అన్న యాటిట్యూడ్ కనిపిస్తోంది బాద్షాలో. ఇంతకీ ఆయన సీక్వెల్ స్టోరీ ఏంటి? తన ప్లేస్ని హోల్డ్ చేయడానికి కింగ్ తీసుకుంటున్న ఆ డెసిషన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. షారుఖ్ హీరోగా నటించిన జవాన్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ సౌత్ కెప్టెన్ ని నమ్మి షారుఖ్ చేసిన జవాన్ ఎంత పెద్ద హిట్ అయిందో నార్త్ జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఉందనే టాక్ ముంబైలో నడుస్తోంది. జవాన్ కి సీక్వెల్ గా చేయాలని షారుఖ్ అట్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. అందులో భాగంగా రకరకాల వెర్షన్లు సిద్ధం చేశారట. లేటెస్ట్ గా ఓ వెర్షన్ కి బాద్షా టిక్ మార్క్ పెట్టేశారన్నది న్యూస్. ఈ ఏడాది సెట్స్ మీదకి తీసుకువెళ్లాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కింగ్ పనుల్లో బిజీగా ఉన్న షారుఖ్ ఈ మూవీ తర్వాత జవాన్ కోసమే ప్రిపేర్ అవుతారట. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన వారంతా సెకండ్ పార్ట్ లోనూ ఉంటారట. అయితే విలన్ గా మరో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ కోసం అట్లీ ట్రై చేస్తున్నట్లు టాక్. నేనంటూ ముంబైలో అడుగుపెట్టి సినిమా చేస్తే నాతో పాటు దక్షిణాది టెక్నీషియన్లు ఇంకో 50 మందినైనా తీసుకెళ్తానని జవాన్ ప్రమోషన్ల టైంలోనే చెప్పారు అట్లీ. ఇప్పుడు అందులో భాగంగానే సౌత్ ఆర్టిస్ట్ నే విలన్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నట్లు టాక్. ఇప్పుడు చేస్తున్న బన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే జవాన్ సీక్వెల్ కి అట్లీ షిఫ్ట్ అవుతారనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఎలక్షన్ కోడ్ ఎలా ఉన్నా సరే త్రిష చేసిన పని చూసి విజిల్ వేసేస్తున్నారు అభిమానులైతే. చెప్పకనే చెప్పేశారుగా అని కొందరు అంటుంటే అంతా పాటలోనే ఉంది అంటూ మరికొంతమంది చాలా హ్యాపీగా ఆ విషయాన్ని షేర్ చేసేస్తున్నారు. ఇంతకీ త్రిష చేసిన పనేంటో మీకైతే ఉప్పందినట్టేనా? ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. కోలీవుడ్ లో సీజన్స్ తో సంబంధం లేకుండా ట్రెండ్ అవుతున్న జోడీ నెంబర్ 1 విజయ్ అండ్ త్రిష. పోలింగ్ డే రోజు త్రిష ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన విషయాల్లో విజయ్ పేరును పోల్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు టీవీకి అభిమానులు. త్రిష ఇంత ఓపెన్ గా సపోర్ట్ చేయటం థ్రిల్లింగ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. తన స్టేటస్ లో గిల్లీ సాంగ్ షేర్ చేశారు త్రిష. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు మేం రెచ్చిపోతాం అంటూ విజయ్ త్రిష జోడీని బ్లెస్ చేస్తున్నారు జనాలు. ఓ హీరోయిన్ తో నటుడు విజయ్ కి సంబంధం ఉంది కాబట్టే మనస్తాపంతో విడాకులు కోరుతున్నట్టు విజయ్ సతీమణి సంగీత చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతీదీ ప్రేమ కాదు, కానీ ప్రేమ లేకుండా ఏదీ లేదు అంటూ త్రిష ఆ మధ్య పెట్టిన పోస్ట్ ఫ్యాక్ట్ అంటూ యాడ్ చేసిన వర్డ్ ని ఇప్పుడు కోలీవుడ్ రీకాల్ చేసుకుంటోంది. విజయ్ త్రిష మధ్య సంథింగ్ అంటూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవటం కాదు, మాట్లాడుకునేలా చేస్తున్నదే త్రిష అంటూ తమ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు సంగీత వైపున్నవారు. ఆ మధ్య గోడ్ సినిమా ప్రొడ్యూసర్ తనయుడి వెడ్డింగ్ రిసెప్షన్ కి విజయ్ త్రిష కలిసి ఒకే కార్లో వెళ్లటం కూడా త్రిష ప్లానింగ్ లో భాగమే అన్నది సంగీత సైడ్ తీసుకున్నవారు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయనే టాపిక్ కన్నా త్రిష విజయ్ మధ్య రిలేషన్షిప్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందనే విషయం మాత్రం జోరుగా నడుస్తోంది. పెళ్ళయిందా, పిల్లలున్నారా అన్నది కాదిక్కడ.
నలుగురిలోకి వచ్చినప్పుడు, ఒక ఈవెంట్కి, ఒక పార్టీకి హాజరైనప్పుడు ఎంత ట్రెండ్లో ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. ఈ విషయంలో కియారా అడ్వాణిని ఎవ్వరూ బీట్ చేయలేరు అంటున్నారు ఫ్యాషన్ ఫ్రీక్స్. సెల్ఫ్ ప్రెజెంటేషన్, ఇంప్రెషన్ మేనేజ్మెంట్లో ఫెలో హీరోయిన్స్ అందరూ కూడా కియారా దగ్గర క్లాసెస్కి వెళ్లాల్సిందే అని అడిషనల్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఇంతకీ న్యూ మామ్ గురించి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ అంటారా? చూసేయండి మరి. జీక్యూ ఈవెంట్లో కియారా ప్రెజెన్స్ కి ఆశ్చర్యపోయారు ఆడియన్స్. సింపుల్ గానే కనిపిస్తున్నా ఇంత ఎలిగెంట్ గా ఎలా ఉన్నారంటూ వండర్ అవుతున్నారు అభిమానులు. ఆ ఈవెంట్ కి తమన్నా, కృతి సనన్, రుక్మిణి వసంత్ అంటూ ఫీమేల్ సెలబ్రిటీలు క్యూ కట్టిన క్వీన్ గా మెరిసింది మాత్రం కియారానే అనే కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. పోస్ట్ డెలివరీ పబ్లిక్ అపీరెన్స్ విషయంలో చాలా కూల్ గా ఉన్నారు కియారా. అంతకుముందు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ప్రెజెంట్ అండి అనేస్తున్నారు. ట్రెండింగ్ కాస్ట్యూమ్స్ తో ఓన్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇన్నిటి మధ్య కియారా మెడలో ఉన్న క్రాస్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కియారా ఫ్యాషన్ కోసం క్రాస్ వేసుకున్నారా, లేకుంటే వ్యక్తిగత నమ్మకాలతో ధరించారా అనే చర్చ కూడా హాట్ గానే షురూ అవుతోంది. ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తున్న కియారా డాన్ 3లోనూ నాయికగా ఎంపికయ్యారన్నది ముంబై ఖబర్. 2026ని అస్సలు మర్చిపోలేను అంటున్నారు అక్షయ్ కుమార్. ఎన్నాళ్లగానో వెయిట్ చేసిన సక్సెస్ వస్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు తెలుసా. ఈ సక్సెస్ తనది మాత్రమే కాదు, బాలీవుడ్ది కూడా అంటూ కిలాడి ఎందుకు చెబుతున్నట్టు? కమాన్, లెట్స్ వాచ్. మన మార్కెట్ తో పాటు ఓవర్సీస్ లోనూ దూకుడు మీదుంది భూత్ బంగ్లా. రిలీజ్ అయిన 5 రోజుల్లో 3 మిలియన్ల మార్క్ దాటేసి సక్సెస్ఫుల్ మార్చ్ చేస్తోంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే 150 కోట్ల క్లబ్ లోకి అతి త్వరలో చేరుకోవడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండిట్స్. భూత్ బంగ్లాకి రూట్ మొత్తం క్లియర్ గా ఉందనుకుంటే పొరపాటే. రిలీజ్ అయి నెల రోజులు దాటినా దురంధర్ 2 ఉధృతి అసలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ టైంలో భూత్ బంగ్లా రిలీజ్ అవసరమా అన్నవారు లేకపోలేదు. దేని దారి దానిదే, మా మూవీ ఖచ్చితంగా క్లిక్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేశారు అక్షయ్. హారర్ కామెడీ జానర్ లో దూసుకుపోతోంది భూత్ బంగ్లా. ఈ మూవీ జస్ట్ కిలాడి కెరియర్ ని గాడిలో పెట్టడమే కాదు, దురంధర్ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ లో పాజిటివ్ వైబ్ సృష్టిస్తోందంటున్నారు అబ్జర్వర్స్. ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా అంటేనే బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు భూత్ బంగ్లాతో అది ప్రూవ్ అయింది. అందుకే నెక్స్ట్ వీరి కాంబోలో రాబోయే సినిమా మీద కూడా అప్పుడే మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఒకప్పుడు సినిమా బడ్జెట్లో సగం రికవరీ శాటిలైట్ రైట్స్ ద్వారానే జరిగేవి. ఆ తర్వాత ఆ ప్లేస్ని ఓటీటీ ఆక్రమించేసింది. కానీ ఇప్పుడు సీన్ మళ్ళీ మారుతోంది తెలుసా. ఓటీటీలో వస్తుంది అన్న ధీమా కాస్త ఇప్పుడు థియేటర్కి జనం రాకపోతే ఎలా అనే భయంగా కన్వర్ట్ అయిపోతోంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా టాలీవుడ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ రియాలిటీ చెక్ని ఫేస్ చేస్తోంది. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతోంది? టాలీవుడ్ లో ఈ మధ్య ఒక విచిత్రమైన ట్రెండ్ నడిచింది. అసలైన థియేట్రికల్ రెవెన్యూ కాస్త సెకండ్ ఇన్కమ్ గా మారిపోయి ఓటీటీ, డిజిటల్ రైట్స్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా మారిపోయాయి. ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుని ఆ తర్వాత థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాల విషయంలో రిలీజ్ డేట్లను కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. దీనివల్ల బాక్స్ ఆఫీస్ రన్ మీద ఫోకస్ తగ్గిందన్న అంచనాకొచ్చేశారు ఆడియన్స్. మనం పక్కనే ఉన్న మాలీవుడ్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు థియేట్రికల్ రన్నే. బిగ్ స్క్రీన్ రెవెన్యూనే వాళ్ళ మెయిన్ పిల్లర్. అందుకే అక్కడ చిన్న బడ్జెట్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాలు అవుతున్నాయి. మన దగ్గర కూడా కథను, థియేటర్ ఎక్స్పీరియన్స్ ని నమ్ముకుంటే ఇండస్ట్రీకి మళ్లీ గోల్డెన్ డేస్ రావడం గ్యారంటీ. ఇన్నాళ్ళు ఓటీటీల మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు మన నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ సంస్థలు కూడా స్ట్రాటజీలు మార్చాయి. మార్కెట్ టైట్ అవ్వడంతో మేకర్స్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ సిద్ధంగా లేదు. సినిమా రిజల్ట్, వ్యూయర్షిప్ బేస్ చేసుకుని లెక్కలు కడుతున్నాయి. దీంతో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఓటీటీ బిజినెస్ జరగడం లేదు. ప్రెజెంట్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడమే పెద్ద సమస్యగా మారింది. ఈ టైంలో థియేట్రికల్ రన్ కాదని ఓటీటీల మీద ఎక్కువగా దృష్టి పెడితే కరెక్ట్ కాదన్న విషయం ఇప్పుడిప్పుడే మేకర్స్ కు అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా ఓటీటీల మీద డిపెండ్ అవ్వడం మాని ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కంటెంట్ మీద, స్ట్రాంగ్ థియేట్రికల్ రన్ మీద మళ్ళీ మేకర్స్ కాన్సంట్రేట్ చేస్తారేమో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి ఎపిసోడ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.